అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జిఎస్డబ్ల్యూఎస్. ముందుగా కొంతమందికి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నా అండి. ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గరికి, లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లెటర్ తెచ్చుకొని వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో పోస్టింగ్ తెచ్చుకొని మన యూనియన్ యొక్క భావాలని, మన ఎంప్లాయీస్ యొక్క వాల్యూని తగ్గించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీరు అనుకున్నది సాధించారు. అలాగే ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళకుండా, లోకల్ నాయకులకు వెళ్ళకుండా వాళ్ళ సొంత మెరిట్ మీద వేస్తారులని వెయిట్ చేసి ఎక్కడో పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా జాయిన్ అయిన సచివాలయంలో మనం చేయవలసినవి పనులు ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ముందుగా మనము ఏ సచివాలయంలో పనిచేసామో ఆ సచివాలయం హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో మనల్ని అవుట్ చేయించుకోవాలండి. తర్వాత కొత్తగా జాయిన్ అయిన సచివాలయంలో ఇన్ చేయించుకోవాలి. అక్కడ అవుట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇన్ అవ్వడం జరుగుతుంది. అలాగే డిఏ దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ ఓల్డ్ జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో ఎంప్లాయీస్ డీటెయిల్స్ దగ్గర మన ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయించుకుంటే అటెండెన్స్ యాప్లోకి రావడం జరుగుతుంది. అలాగే రేపు ఈ శాలరీ బిల్ పెట్టేటప్పుడు ముందుగా మనకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి ఇప్పుడు చూద్దాం. మొదటగా ఎల్పిసి, లాస్ట్ పే సర్టిఫికేట్ అనేది పాత సచివాలయం డిడిఓ ఇస్తారు, అదొకటి తీసుకోవాలి. అలాగే డ్యూటీ సర్టిఫికేట్, ఇది కూడా పాత సచివాలయం యొక్క డిడిఓ గారు ఇస్తారు, అది తీసుకోవాలి. అలాగే రిలీవింగ్ ఆర్డర్, అంటే మీరు ఇంతకుముందు చేసిన మండల ఆఫీస్లోనే మనకి రిలీవింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రిలీవింగ్ ఆర్డర్, అలాగే కొత్త సచివాలయంలో జాయిన్ అయినప్పుడు జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు, ఈ జాయినింగ్ ఆర్డర్. ఈ 4 కూడా రేపు మనము కొత్త సచివాలయంలో బిల్ పెట్టినప్పుడు ఆ బిల్కి జత చేయవలసి ఉంటుంది. కాబట్టి అందరూ ముందుగా ఈ 4 సర్టిఫికేట్స్ అనేవి తయారు చేసుకొని బిల్ జనరేట్ చేసేటప్పుడు అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల జీతం అనేది పడడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం, అలాగే లేటెస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.